జరిగిన విధ్వంసం దరిమిల ఆయన అరెస్టు. ఆయన వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష గారు వారి కుమారుడు ఇద్దరిని అరెస్ట్ చేసుకుంది. వీళ్ళ క్లెయిమ్ ఏంటంటే చెయ్యి ఇరిగింది, అక్కడ వెహికల్ డిస్మాంటిల్ అయింది అనేది స్పష్టంగా కనిపిస్తుంది మనకు విజువల్స్ చూస్తుంటే. ఎవరు తెలుగుదేశం లీడర్ ఆయన నాగరాజు గారు అండ్ పురుషోత్తమ్ గారు వాళ్ళ మీద దాడి జరగటం, వెహికల్ డిస్మాంటిల్ అవటం. వీళ్ళనేది ఏంటంటే వాళ్ళ కార్యకర్తని అన్యాయంగా లాక్కెళ్తే ఎమ్మెల్యే గారు వెళ్ళి ఇప్పించుకోవడానికి అప్పుడు రాళ్ళ దాడి చేశారనేది వీళ్ళ వర్షం. అండ్ 7 సిఐలు ఇంకా పోలీస్ సిబ్బంది వెళ్ళి 2 గంటల 45 నిమిషాలకి గుణపాలతో బద్దలు కొట్టి వాళ్ళని తీసుకెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్ హార్డ్ డిస్క్లు కూడా తీసుకెళ్లారంట. మరి అంతా నిజమేనా? అండ్ ఇంకోటి ఆల్రెడీ హీ వాజ్ సెంట్ టు రిమాండ్ నిన్న లేట్ నైట్. దీనన్నింటి మీద జంగిల్ రాజ్ నడుస్తుందని చెప్పేసి వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి గారు రాత్రి ఇంత బాగా ట్వీట్ చేశారు. అసలు ఏం జరిగిందండి అక్కడ? గుడ్ మార్నింగ్ వాసుదేవ్ గారు, మీకు, వెంకటరెడ్డి గారికి, మిత్రుడు నాగార్జున గారికి, అలాగే 99 వీక్షకులందరికీ. అక్కడ జంగిల్ రాజ్యం నడపడానికి వెళ్ళినటువంటి వైకాపా ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకోవడం జరిగింది సార్. అంతకంటే ఏం జరగల. అక్కడ రాక్షస క్రీడ ప్రారంభించడానికి అక్కడ వికృతంగా నమ్మి నియోజకవర్గానికి ఒక టికెట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ నియోజకవర్గంలో ఆడవారి జాకెట్లు దించినందుకు గాను, నైటీలు లాగేసినందుకు గాను, దళితుల్ని బూతులు తిట్టినందుకు గాను అక్కడ జంగిల్ రాజును అరికట్టే క్రమంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంతకంటే ఏం జరగల. అమ్మా జాకెట్లు లాగారా? బట్టలు దించేశారు కదా దళిత మహిళవి. మేము చెప్పినవి కాదు, ఆవిడ చెప్పినవి ఇవన్నీ కూడా. చేస్తారా? మేము చెప్పినవి కాదు. అత్యాచారం చేశారని కేసు పెట్టలేదు, అది కూడా పెడతారు. చేయకుండా ఆ పని లాగాడా? వెంకటరెడ్డి చెప్పాడని చెప్పేసి ఆళ్ళలో చెప్పారని చెప్పేసి అత్యాచారం కేసులు పెట్టరు. ఒకవేళ అత్యాచారం కేసు పెట్టాల్సింది. ఒకవేళ చేస్తే డెఫినెట్లీ పెడతారు. గారు వెంకటరెడ్డి గారు అది మీ ఇష్టం కాదు. ఒకవేళ చేస్తే డెఫినెట్లీ చేయలేదు కాబట్టి అధికారంలో మీరున్నారు కదా, ఆయన చేయలేదు కాబట్టి పెట్టలా. మీరు సలహాలిస్తారు కదా, అత్యాచారం కేసు పెట్టలేదని పెడతారు. ఒకవేళ చేస్తే ఆ పని చేయకపోతే అత్యాచారం కేసు పెడతారు కానీ హత్య కేసు ఎందుకు పెట్టారు? పెట్టరు. జాకెట్ అత్యాచారం కేసు పెట్టారు కానీ హత్య కేసు ఎందుకు పెట్టారు? వినండి వెంకటరెడ్డి, పూర్తిగా వినండి. నేను తెలుగు అడుగుతున్నాను సార్. మీరు తెలుగే అడుగుతున్నారు, నేను కూడా తెలుగు. మీరు జాకెట్ లాగితే పెట్టాల్సిన కేసు ఏంటి? అత్యాచారం కేసు కదా. ఉర్దూలో చెప్పట్లా. జాకెట్ లాగితే అత్యాచారం. ఈ నువ్వు సెక్షన్ నువ్వు డిసైడ్ చేయవస్తారు. అక్కడ జరిగిన నాకు తెలియదు, ఆయన కొంచెం చెప్పండి మరి ఏ కేసు పెడతారు? ఆవిడ చంపే ప్రయత్నంలో ఆవిడ చంపే ప్రయత్నం. మహిళను వెళ్ళి చంపే ప్రయత్నం చేశారా? కాదమ్మా వెంకటరెడ్డి, ఇది నేను చెప్తుంది కాదు వెంకటరెడ్డి. నేను కూడా అమ్మ అయ్యా అని పిలవట్లేదు, వంశీ గారిని గౌరవం పిలుస్తున్నా. మీరు లాంగ్వేజ్ ఫస్ట్ నేర్చుకోవాలి తెలుగుదేశం వాళ్ళు. ఎమ్మెల్యే గారు అమ్మాయి ఇంట్లోకి అయ్యా అమ్మ లేంది నేను కూడా మాట్లాడొచ్చు కదా. వంశీ అవ్వ, వంశీ తాత అని మాట్లాడే అనుకో బాగుంటుందా? కాదు, ఇది మేము చెప్తుంది కాదు, బాధిత మహిళ చెప్తున్నట్టు. అదే మీ తెలుగుదేశం వాళ్ళ చేత మీరు ఏదైనా చెప్తారు. రేప్ కేసులైనా నన్ను రేప్ చేశాడని కూడా చెప్తారు. రేపు మీ బతుకులు అంతా దిగజారిపోయినాయి. కనీసం కొద్దిగా సిగ్గు. వంశీకృష్ణ గారు ఒక నిమిషం ఆగండి. వంశీకృష్ణ గారు ఇప్పుడు ఒక నిమిషం. ఓకే, ఇవన్నీ నిజమే. ఇప్పుడు జరిగినవంతా నిజమే. మీకే ప్రశ్న మీరే మాట్లాడతారు. వెంకటరెడ్డి గారు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మీరే మాట్లాడారు. ఒకటే ఒక ప్రశ్న. ఒక నిమిషం వెయిట్. బతుకులు సిగ్గు గురించి వెంకటరెడ్డి మాట్లాడాలా? దిగజారిపోయిన బతుకుల గురించి వెంకటరెడ్డి మాట్లాడాలా? మేమే మాట్లాడుతాం. మీ బతుకుల గురించి ఎవరు మాట్లాడాలి? ఇంకా వెంకటరెడ్డి గారు జాకెట్ లాగారు, చీర లాగారు. వెంకటరెడ్డి గారు మాట్లాడొచ్చు. వంశీకృష్ణ గారు మీ బతుకులు ఎందుకంటే ఇంకేం మనిషి మాట్లాడుతున్నారు. కొద్దిగా సిగ్గుపడతానికి దేవుడు కొద్దిగా ఉండాలి మీకు. ఎమ్మెల్యేలు జాకెట్ వెంకటరెడ్డి గారు మీరు ఆగండి. వెంకటరెడ్డి గారు ప్లీజ్ మీరు ఆగండి. వంశీకృష్ణ గారు ఒకే ప్రశ్న అండి. వెంకటరెడ్డి గారు మీరు ఆగండి. వెంకటరెడ్డి గారు